దేవరా సినిమా బాగుంది, కానీ కొరటాల పాత సినిమాలకి దేవరా సినిమాకి చాలా డిఫరెన్స్ ఉన్నట్టుగా అనిపించింది. మిర్చి నుంచి ఆచార్య వరకు ఏదో మొక్కుబడిగా తప్పదు అన్నట్టుగా సాంగ్స్ అయితే పెట్టినట్టు అనిపించేది నాకు. కానీ ఈ మూవీలో అలా కాదు, ఖచ్చితంగా అవసరమైన చోట్ల మాత్రమే వాడారనిపించింది. పాత మూవీస్ లో హీరోస్ రెస్పాన్సిబిలిటీస్ ని తీసుకుంటారు, కానీ ఆ రెస్పాన్సిబిలిటీకి హీరోకి కనెక్షన్ ఎంతగా బిల్డ్ అయిందన్నది ఆడియన్స్ కి చూపించరు. దానివల్ల ఆ రెస్పాన్సిబిలిటీని హీరోలు షో చేస్తున్నట్టుగా అనిపించేది చూడటానికి. జనతా గ్యారేజ్ లో కూడా హీరో హీరోయిన్ ని వదిలేస్తానంటాడు, బట్ అంత స్ట్రాంగ్ గా ఎలా కనెక్ట్ అయ్యాడు హీరోయిన్ ని కూడా వదిలేసేంత అన్నదైతే మనకి కనెక్ట్ అవ్వదు. బట్ దేవరాలో అలా కాదు. దేవరా ఇష్యూని ఎందుకు సీరియస్ గా తీసుకున్నాడు, వర ఎందుకు సీరియస్ గా తీసుకున్నాడు అన్నవి అర్థమయ్యేలా తీశారు. క్లియర్ గా చెప్తారు కూడా, అది మీకు చూస్తేనే అర్థమవుతుంది. పాత మూవీస్ లో మెసేజ్ చుట్టూ అల్లుకున్న కథలో డ్రామా తగ్గిపోయి ఆ ఇష్యూని మాత్రమే ఎలివేట్ చేయడానికి బోరింగ్ గా ఉండే డ్రామా అయితే రాసినట్టు అనిపించేది. శ్రీమంతుడులో హీరోయిన్ తో తిరుగుతూ ఉంటాడు, సడన్ గా పేదల పాలిటలా మారిపోతాడు. అది ఉన్నట్టుండి యాక్సెప్ట్ చేయడం కష్టంగా అనిపిస్తుంది. ఇంకా భరత్ అనే నేనులో కూడా ఫోర్స్ఫుల్ గా కాన్సెప్ట్ లా మన మీద అప్లై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే హీరో ఒక ఐడియాకి సీరియస్ గా స్టిక్ అయ్యాడు, కానీ అది మాత్రం ఆడియన్స్ కి కంప్లీట్ గా కనెక్ట్ అవ్వట్లేదు. నాకు అలా అనిపించేది. అమెరికా నుంచి వచ్చి అంతా మార్చేస్తానంటాడు, కానీ దేవరా అలా కాదు. ఒక ఇష్యూలోంచి పుట్టి ఆ సమస్యకి సమాధానంగా అతనే మారతాడు. అది మూవీకి కనెక్ట్ అయ్యేలా చూపించారు. అందుకే నాకు దేవరా సినిమా డిఫరెంట్ అనిపించింది. సింపుల్ గా చెప్పాలంటే కొరటాల మూవీస్ లో ఎవరో రావాలి, ఏదో చెయ్యాలి అంటాడు, అది చేశాక కానీ తెలియదు హీరోకి ఇంకో క్యారెక్టర్ కి మధ్య సంబంధం ఉందని. దేవరా అలా కాదు. దేవరా సమస్యలోనే పుట్టి పెరుగుతాడు, ఆ సమస్యకి సమాధానంగా ఎలా మారతాడు, దానికి వర ఎలా తోడయ్యాడు అన్నది కాస్త ఇంట్రెస్టింగ్ గా చూపించగలిగారు పాత సినిమాలతో కంపేర్ చేస్తే. ఆయన పాత సినిమాలతో పోలిస్తే కొన్ని చేంజెస్ అయితే తీసుకొచ్చారు. అందుకే ఈ మూవీ కొరటాల గారు రాశారా తీసారా అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆయనకంటూ సెపరేట్ ట్యాంప్లెట్ అయితే ఆయన క్రియేట్ చేసుకున్నారు. గత 5 సినిమాల్లోనూ కూడా ఆ ట్యాంప్లెట్ నుంచి బయటికి రాలేదు. మొదటి 4 సినిమాలు కూడా వర్క్ అయినాయి, 5th సినిమా మాత్రం మీ అందరికీ తెలిసిందే, దాని గురించి మాట్లాడడం కూడా అనవసరం. కానీ కొరటాల శివ మూవీస్ లో హీరోస్ ఇంట్రడక్షన్స్ మిగతా వాళ్ళ ఇంట్రడక్షన్ తో డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే అందరూ మాస్ హీరో అనగానే పెద్ద ఫైట్ గానీ రక్తపాతం గానీ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ కొరటాల శివ గారు మాత్రమే ఒక బలవంతుడు ఒక మంచి మాట చెప్తూ ఇంట్రడ్యూస్ అవుతాడు. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మిర్చి సినిమా నుంచి కూడా చూస్తే మిర్చిలో ప్రేమిస్తే తప్పే ఉందన్న డైలాగ్ తో ఇంట్రడ్యూస్ అవుతాడు. జనతా గ్యారేజ్ లో నేచర్ ని కాపాడమంటూ ఇంట్రడ్యూస్ అవుతాడు. దేవరాలో బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత అవసరం లేదు అని చెప్పడంతో ఇంట్రడ్యూస్ అవుతాడు. ఈ పాయింట్స్ అయితే నాకు బాగా నచ్చాయి. అందులోనూ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ అయితే నేను ఓ మాస్ ఫైట్ ఉండిద్దాం అనుకున్నా సినిమాలో, కానీ వెరీ బ్యూటిఫుల్ గా ఒక మంచి మాటతో మొదలు పెట్టారు. అదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమాలో. ఓవరాల్ గా వీడియో ఇస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. కొరటాల శివ గారు తీసిన అన్ని సినిమాల్లోకి ది బెస్ట్ క్యారెక్టర్ ఏదైనా ఉంది నాకు బాగా నచ్చింది అంటే మాత్రం అది దేవరా క్యారెక్టరే. ఎన్టీఆర్ గారు జీవించే సరదంలో కొరటాల శివ గారు రాసిన సినిమాలోంచి మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటో కింద కామెంట్ చేయండి.